ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే లోనికి వెళ్తుంది బయటకు వస్తుంది. శ్వాస అందరికీ ఉందమ్మా. దాన్ని ఎప్పుడైనా గమనించామా? లేదు కదా. ఇది శ్వాస విజ్ఞానం. ఇది శ్వాస గురించి అన్నమాట. దాన్నే సైంటిఫిక్గా ఏంటంటే శ్వాస విజ్ఞానం అంటారు, మనకి ధ్యానం అంటారు తెలుగులోకి. మనం శ్వాసని గమనించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉన్న ఆలోచన స్థితి తగ్గుతుంది. ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చారు, ఇంటి దగ్గర నుంచి కొంచెం చికాగ్గా ఉంటారు కదా, ప్రొద్దుటే తయారవడం. అది క్లాస్కి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు సార్ కానీ మేడం కానీ మాస్టర్స్ చెప్పేది అవగాహన కుదురుతుంది. అంతేనమ్మా? అంటే ప్రశాంతంగా లేనప్పుడు అక్కడ ధ్యాస పెట్టరు. అంటే మీరు అక్కడ ఉంటారు, బాడీ ప్రెజెంట్, మైండ్ మాత్రం ఆబ్సెంట్. అంటే మైండ్ ఆబ్సెంట్ అంటే మీ ఆలోచన ఎక్కడ ఉంది? బాడీ ప్రెజెంట్. ఇప్పుడు అందరూ ఇక్కడే కూర్చున్నారు, బాడీ ప్రెజెంట్. అందరు మనసులు కూడా ఇక్కడ ఉన్నాయా? లేదు. ఉన్నాయా? అందరేని ఇంటి దగ్గర ఆలోచించవచ్చు, ఇంకో చోట ఆలోచించవచ్చు. కానీ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా సినిమా చూసినప్పుడు ఎలా ఉంటారు? మీరు ఎవేరుగా ఉంటారు. అంటే మీరు అక్కడే ఉంటారు, మీ మనసు అక్కడే ఉంటారు. అవునమ్మా? మీరు సినిమా చూసినప్పుడు ఎలా చూస్తున్నారు? అలాగా ఆకట్టుకుని చూస్తారు, డైలాగ్తో సహా అన్నీ గుర్తుంటాయి. మరి క్లాసులోకి వచ్చినప్పుడు ఎందుకుంటారు? అంటే మీరు అక్కడ ఉన్నారు, బాడీ ప్రెజెంట్. మేడం సార్ అంటూ ఉంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. అంటే మీరు అక్కడ లేరు, మీ మనసు అక్కడ లేదు. అక్కడ పెట్టుకోగలిగితే క్లాసులో 100 మంది ఉండి ముగ్గురికి ఎందుకు ఫస్ట్ క్లాస్కి వస్తుంది? వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు అక్కడ ఉన్నారు, మనసు అక్కడే పెట్టుకున్నారు సార్ చెప్పేదాని మీద. ఈ శ్వాస విజ్ఞానం ఏంటంటే శ్వాసను గమనించడం వల్ల ప్రతి ఒక్కరూ 100% తెచ్చుకోవచ్చు. మీరు 100% తెచ్చుకుంటే మీకు మంచిది. తర్వాత మేడం సార్ల దగ్గర బాగుంటుంది, మీ పేరెంట్స్ దగ్గర బాగుంటుంది, మంచి గుర్తింపు వస్తుంది. చూడండి, మొన్న 595 అలా తెచ్చుకున్న వాళ్ళు ఫోటోలు అది అక్కడ వేసి పెట్టారా? అంటే మనకు రాదనా? ఎవరైనా సాధించవచ్చు. అంటే అక్కడ మనసును పెట్టాలి. అంటే చదువు దగ్గర ఇప్పుడు క్లాస్ బయట నుంచి వచ్చారు, మీరు బయట నుంచి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పుడు ఆ మేడం కానీ సార్లు కానీ చెప్పేది అప్పటి వరకు ఉన్నది ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆ జరిగే శ్వాసని గమనిస్తూ ఉండాలి. మీరు చిన్నపిల్లలు కదా, ఒక్క 10 సెకండ్లు అలా గమనిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? అప్పటి వరకు ఉన్న మీలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పటి వరకు బయట నుంచి వచ్చారు కదా, బయట నుంచి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు కళ్ళు మూసుకుని ఏంటంటే సార్ కానీ మేడం గారు మాస్టర్ చెప్పేది నాకు అర్థం అవ్వాలి, నాకు గుర్తుండాలి అన్న సంకల్పం పెట్టుకుని మీరు అలా కూర్చుని దీక్షగా చూస్తుంటే ఏమవుతుందంటే అది మీకు ఎక్కడైనా ఇప్పుడు కూర్చోవాలంటే ప్రతి ఒక్కరిలోని ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే శ్రద్ధ కలుగుతుంది, శ్రద్ధ ఉంటే ఏకాగ్రత ఉంటుంది, ఏకాగ్రత ఉంటే జ్ఞాపకశక్తి వస్తుంది. అంతేనమ్మా? అంటే మీరు అక్కడ ఇష్టంగా కూర్చోలేదు, శ్రద్ధగా కూర్చోలేదు, దాన్ని పట్టుకోలేదు. అప్పుడు మీరు ఏకాగ్రతగా కూర్చోనప్పుడు మీకు ఆ జ్ఞాపకశక్తి ఉండదు చదివిన దాని మీద. ఏంటంటే ఈరోజు చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది పట్టుకుంటే మీకు మాత్రం 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు ఏంటంటే ఆ స్థితిలో క్లాసులో ఉండగా అలా ఉండాలి. అందుకనే మా గురువు గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పితామహ బద్రీజీ గారు ఏమన్నారంటే 5,000 కాన్సెప్ట్ చెప్పారు అనమాట. 5,000 ఎలాగంటే ఇది చిటికిన వేలు, ఇది ఆటలు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆటలు. ఆటలు ఆడటం వల్ల ఏమవుతుంది? శారీరకంగా దృఢంగా ఉంటాం, హుషారుగా ఉంటాం, బద్ధకం వదిలిపోవచ్చు కదా. ఆటలు ఆడాలి. తర్వాత 2వ వేలు ఇదేంటంటే ఉంగరం వేరు అంటాం కదా, ఇది పాటలు, భజన కానీ పాటలు కానీ సంగీతం నృత్యం అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. చదువు ఒకటే కాదు, అన్నీ ఉన్నప్పుడే. ఇప్పుడు చదివినోళ్ళే అద్భుతంగా రాణిస్తున్నారా? క్రికెట్లోని, బ్యాడ్మింటన్లోని, అన్నిట్లోని ఆటలు పాటలు అన్నీ కూడా అన్నీ ఉండాలి. అందుకని ఏంటంటే ఫస్ట్ వేలు ఏంటంటే ఆటలు ఆడుకోవాలి, మనకి నచ్చిన విధంగా ఉండాలి. తర్వాత పాటలు, సంగీతం, ఏదైనా ఇప్పుడు ఆగస్టు 15కి క్లాసులు తయారు చేస్తారు చూడు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. అంటే మీలో ఇంకా డిఫరెంట్గా మోడల్గా చేయడానికి సృజనాత్మకత ఉంటుంది. ఏ పనైనా ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండడం, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, గౌరవంగా ఉండాలి. ఇప్పుడు మన తల్లిదండ్రుల మీద ఏంటంటే మనకి జన్మనిచ్చారు కాబట్టి గౌరవభావంతో ఉండాలి. వీళ్ళందరూ విద్య నేర్పుతున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి. ఫ్రెండ్స్ తోటి స్నేహభావంతో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ. అందరూ కూడా ధ్యానం చేసుకోండి. మీరు ఒక 5 నిమిషాలు చేసినా సరిపోతుంది.
కళ్ళు మూసుకుని జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. చదివేటప్పుడు, మళ్ళీ క్లాస్కి వచ్చినప్పుడు, పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మైండ్ అప్పటి వరకు ఉన్న ఆలోచనలు అన్నీ పోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. క్లాస్కి వచ్చారు, 2 నిమిషాలు ధ్యానం చేసుకోవడం వల్ల మేడం మాస్టర్ చెప్పేది మీకు దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగి దాని మీద ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత ఎప్పుడు ఉందో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఎగ్జామ్లో బట్టి పట్టవలసిన అవసరం లేదు. ఆ సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది. మీకు తెలియని వాళ్ళకి మళ్ళీ ఆ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉండాలి. కింద క్లాస్ వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో దాని గురించి అవగాహన చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఓకే, ఇప్పుడు వరకు విన్నారుగా? మీ గురించేగా ఇదంతా. ఓకేనా? ఎవరైనా మట్టిని టచ్ చేస్తారా? మట్టిని టచ్ చేస్తారా? మొక్కలు నాటేశారా? అబ్బా, మట్టిన తాకిన చేతులు, మట్టిన తాకిన చేతులు, ఆ మట్టిలో ఓ గింజ వేసి మొక్క వస్తే అద్భుతం. మొక్కలు వస్తే అద్భుతమేగా. మట్టిలో గింజలు వేస్తే, నేరేడు గింజని, చింత గింజని వేస్తే మొక్క వస్తుందా? చూసారా అందరూ? ఎస్, మట్టిలో చాలా అద్భుతం. దాంట్లో సీడ్స్ వేస్తే మొక్క వస్తుంది. మన కళ్ళు ఎదురుగుండానే జరుగుతుందిగా ప్రాసెస్. మన ఎదురుగుండానే, మన కళ్ళు ఎదురుగుండానే 3 days 4 daysకి మొక్క వస్తుంది. మొక్క వచ్చి చెట్టు అవి మన ఎదురుగుండానే జరిగే ప్రాసెస్ అదంతా. అలాగే ధ్యానం చేస్తే క్లాస్ ఫస్ట్ వస్తుంది. మెమొరీ పవర్ అంత గొప్పగా షార్ప్గా పెరుగుద్ది. ఎంత అద్భుతమో తెలుసా? మన కళ్ళు ఎదురుగుండా మొక్క ఎంత స్పీడ్గా వచ్చిందో, మెడిటేషన్ అనేది చేస్తే అంత స్పీడ్గా మార్కులు వస్తాయి. మార్కులు ఎలా వస్తాయి తెలుసా? టీచర్స్ వెరీ గుడ్ అంటారు. వెరీ గుడ్ అనిపించుకోవాలనిపిస్తుందా అందరికీ? క్లాస్ ఫస్టేనా? మెడిటేషన్ మార్నింగ్ పడుకునే ముందు వెళుతున్న శ్వాస, వస్తున్న శ్వాసను గమనిస్తూ 5 నిమిషాలు చేసుకొచ్చాను. మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మీరు ధ్యానం చేస్తే క్లాస్లో ఫస్ట్ మీరే. నీ ఎదురుగుండా మొక్క వస్తే ఎంత ఎంజాయ్ చేసామో, మార్కులు వస్తే కప్ మీదే, ప్రైజ్ మీదే. ఓకేనా? ఈ రోజుకి సబ్జెక్ట్ చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, భారత్ మాతాకి జై, అహింసా భారత్ కి జై, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ అనండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.